హాయ్ గైస్. మేము కొత్త హెడ్సెట్ ఆర్డర్ చేసాము డెల్ నుండి. ఇట్స్ WH5024. యాక్చువల్గా ఓల్డ్ హెడ్సెట్కి కుషన్స్ డ్యామేజ్ అయ్యాయి, లేవు ఇప్పుడైతే ప్రస్తుతానికి. సో ఇది కూడా క్వాలిటీ బాగుంటుంది, బట్ ఈ కుషన్స్ లేకపోవడం వల్ల హాఫ్ అన్ అవర్ 1 అవర్ కాల్స్ మాట్లాడేటప్పుడు చాలా పెయిన్ వస్తుంది అన్నమాట. ఇలా పెట్టుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. కుషన్స్ తీసుకోవచ్చు, బట్ కొత్త హెడ్సెట్ ఆర్డర్ చేస్తాము. ఇది నాది, ఇది తులసికని ఇది ఆర్డర్ చేసింది. ఇది డెల్ WH5024. ఇది వైడ్ అనమాట. WL వస్తే వైర్లెస్ వచ్చేస్తుంది. ఇది వైడ్ హెడ్సెట్. ఇక్కడ చూస్తే ఇది కంట్రీ ఆఫ్ ఒరిజిన్ వియత్నాం ఉంది. some Vietnamese language. So this is certified for Microsoft Teams, Zoom certified. So there are specific button ఉంటుంది అన్నమాట టీమ్స్ కానీ. బాక్స్ ఓపెన్ చేస్తే ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు అండ్ పౌచ్ ఇచ్చారు. పౌచ్ చాలా బాగుంది, ఇంకా క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ట్యాగ్, బాక్స్ కూడా డిజైనింగ్ బాగుంది. ఇట్స్ ఓకే. పౌచ్ చాలా స్మూత్గా ఉంది. ఇట్స్ వెల్వెట్ క్లాత్ అనమాట, చాలా స్మూత్గా ఉంది. ఫస్ట్ హెడ్సెట్ అయితే చూద్దాం. చాలా కుషనింగ్ ఉంది. ఇక్కడ హెడ్ కూడా కుషనింగ్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇయర్స్ కుషనింగ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం రైట్ లెఫ్ట్ అని ఇండికేట్ కూడా చేశారు. చాలా హెడ్సెట్లో ఇలా ఉండదు, కొంచెం తక్కువ వాటిలో. ఒక ఈ వైర్ ఫోల్డ్ చేసి పెట్టుకోవడానికి సపరేట్ పౌచ్, డిజైనింగ్ కూడా బాగుంది. క్లాత్ అయితే చాలా బాగుంది. ఇంకా బాక్స్లో కూర్చుంటే ఇంకా బాగుండేమో, అంటే వైరు ఇట్లా డ్యామేజ్ కాకుండా. బట్ ఇట్స్ గుడ్, ఓకే, ఓవరాల్ ఫైన్. నెక్స్ట్ యూజర్ మాన్యువల్ ఒకసారి చూద్దాం. సో వైట్ హెడ్సెట్, ఇంకొకటి ఈ మైక్ గురించి 30 degrees నుంచి 100 degrees వరకు ఇటు ఫోల్డ్ చేయొచ్చు. ఇది చాలా బాగా అనిపించింది నాకు. యాక్చువల్లీ మామూలుగా అయితే ఈ స్టిక్ అనేది ఇట్లా పైకి వచ్చేది, ఇరిగిపోయే అవకాశం ఎక్కువ ఉండేది. ఇది ఇన్బిల్డ్ ఉండడం వలన ఇట్లా చూడండి, ఇలా వచ్చేది స్టిక్. ఇది చాలా లెంతీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల విరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది, బట్ ఇలా ఉండడం వలన ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు అండ్ ఇరిగిపోయే అవకాశం తక్కువ. ఇంకోటి ఇక్కడ మ్యాగ్నెట్తో వచ్చింది, ఇక్కడ ఇది స్టిక్ అవుతుంది. ఇది ఇంతే. ఇంకా ఇది యూజర్ మాన్యువల్. ఇంకా హెడ్సెట్కి వస్తే ఇక్కడ హెడ్ కుషన్ చాలా బాగా ఇచ్చారు, చాలా స్మూత్గా ఉంది. ఇంకా దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, మన హెడ్ సైజుని బట్టి హెడ్సెట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇది లెఫ్ట్, ఇది రైట్. ఇంకా ఇక్కడ వచ్చేసరికి డెల్ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ క్లాత్ ఫినిషింగ్ ఇచ్చారు, ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్. ఇది కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంది, మరి వీక్గా ఏం లేదు. ఇంకొకటి ఇది ఫ్లెక్సిబుల్ అనమాట, ఇయర్స్కు షేప్కు అడ్జస్ట్ అవుతుంది, ఇలా చూడొచ్చు. అండ్ ఇట్స్ స్మూత్ అనమాట. వైర్ కూడా క్వాలిటీ చాలా గట్టిగానే ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు మనకు మ్యూట్ అన్మ్యూట్ ఆప్షన్స్, ANC, నాయిస్ క్యాన్సిలేషన్ బటన్, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, కాలింగ్ బటన్, టీమ్స్ బటన్ కూడా ఇచ్చారు. ఇక్కడ టీమ్స్ సర్టిఫైడ్ అని మెన్షన్ చేశారు కదా, దాని గురించి టీమ్స్ బటన్ ఇచ్చారు. వైర్ ఫోల్డ్ చేస్తే లాక్ చేసుకోవడానికి ఒక సపరేట్ ట్యాగ్ కూడా ఇచ్చారు. సో ఇట్స్ గుడ్. ఇంకొకటి ఇది C టైపు సపోర్ట్ చేస్తుంది, అలాగే కన్వర్టర్ కూడా ఇచ్చారు USBకి. సో ఇలా తీసుకొని డైరెక్ట్గా USBకి కనెక్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఒకసారి పెట్టుకొని చూస్తాం. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వన్స్ పెట్టుకున్న తర్వాత మనకు
చాలా కన్వీనియంట్గా ఉంది, కంఫర్ట్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే బయట నాయిస్ కూడా వినపడదు అనమాట. చాలా క్లియర్గా ఉంది, అంటే చాలా డీసెంట్, మాట్లాడడానికి కొంచెం కంఫర్ట్గా ఉంది. ఇది కూడా చాలా కంఫర్ట్గా ఉంది. సో ఒకసారి సౌండ్ చెక్ చేసి చూస్తాం. యూఎస్బీతో కనెక్ట్ చేస్తున్నాను. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఫుల్ సౌండ్తో ఉంటే బయట నుంచి ఏం వాయిస్ వినపడే అవకాశం అయితే లేదు. అంటే బిగ్ సౌండ్ చెప్తా. సో నేను ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాను. వన్స్ ఇక్కడ టీవ్స్ బటన్ ప్రెస్ చేస్తే టీమ్స్ ఎగ్జాంపుల్కి క్లోజ్ చేశాను. ఇప్పుడు టీమ్స్ బటన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా టీమ్స్ ఓపెన్ అవుతుంది. సో ఐ కెన్ మేక్ ద ఆపరేషన్స్. అండ్ ఇది మ్యూట్ బటన్ అనమాట. ఇది క్లిక్ చేయగానే ట్రాన్స్పరెన్సీ సౌండ్ వచ్చింది. ఏఎన్సీ ఆఫ్, ఏఎన్సీ ఆన్ సౌండ్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఓవరాల్ సౌండ్ క్వాలిటీ ఇట్స్ గుడ్, అమేజింగ్. ఇది బాక్స్ టైప్ ఇచ్చింటే బాగుండేదమ్మా, అంటే కొంచెం సేఫ్గా ఉండేది. ఓవరాల్ ఇట్స్ గుడ్ అనమాట. కంపేర్ టు ది ఓల్డ్ హెడ్సెట్ కంటే క్వాలిటీ పరంగా, లుక్స్ పరంగా, డిజైన్ పరంగా ఇట్స్ ఎక్సలెంట్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ.